హాయ్ గాయ్స్, ఈ రోజు చైనీస్ రాబరీ సినిమా చూద్దాం. మొదటి నుంచి చివరి వరకు చాలా సస్పెన్స్ గా సాగుతుంది. మెదడుకు పదును పెట్టి చాలా తెలివిగా ఎలా రాబరీ చేశారనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా పేరు ద మూన్ థీవ్స్. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో రాత్రిపూట ఒకవైపు చైనా గ్యాంగ్, ఇంకోవైపు జపాన్ గ్యాంగ్ పరస్పరం కాల్చుకుంటున్నాయి. అక్కడ ఒక ట్రక్ ఉంది. అందులో నలుగురున్నారు. తుపాకుల సౌండ్ విని బెదిరిపోయారు. ఆ ఫైరింగ్ లో జపాన్ ముఠా గెలిచింది. నలుగురు కూర్చుని ఉన్న ట్రక్ ను పేల్చేశారు. ఆ తర్వాత జపాన్ ముఠా వెళ్లిపోయింది. కానీ చైనీస్ ముఠా నాయకుడు చనిపోలేదు. కింద పడి ఉన్న కవర్ ను తీసుకున్నాడు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లారు. కొరియర్ ఆఫీస్ ను చూపించారు. ఒక పార్సల్ కు డైనోసర్ స్టిక్కర్ అంటించి ఉంది. డెలివరీ బాయ్ దాన్ని తీసుకుని ఒకరికి ఇచ్చాడు. ఆ పార్సల్ తీసుకున్న వాడే ఈ సినిమా హీరో. ఆ డెలివరీ బాయ్ ను పార్సల్ తీసుకురమ్మని హీరోనే చెప్పాడు. హీరో ఏ పార్సల్ అయితే తెమ్మని చెప్పాడో వాటిలో కొన్నింటిని మార్చేశాడు. ఎందుకురా నా ప్రాణం తీస్తావు అని మారిన పార్సల్ ను అతనికే ఇచ్చి మిగతా వాటిని తీసుకున్న హీరో ఒక వాచ్ షాప్ కు వచ్చాడు. కొరియర్ ను విప్పితే అందులో చాలా వాచ్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. వాటిని అసెంబుల్ చేసి పూర్వకాలం నాటి వాచ్ అని ఫేక్ వాచ్ ను హీరో తయారు చేశాడు. ఇదంతా చూసిన షాప్ అతడికి నచ్చలేదు. నా షాప్ కే వచ్చి ఇలా ఫోర్జరీ చేస్తున్నావే, నువ్వు గాని దొరికితే నా బజ్జీలు కూడా రాల్తాయి, ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావని అతడు భయపడిపోయాడు. అన్నా, నేను ఫోర్జరీ చేయట్లేదు. పూర్వకాలం నాటి వాచ్ ఉందనుకో, దాని స్పేర్ పార్ట్స్ ఇప్పుడు దొరుకుతాయా? అస్సలు దొరకవు. కానీ పాత వాటికి బదులుగా ఇప్పుడు దొరికేవి అమర్చడం లేదా? అలాగే నేను కూడా చేస్తున్నాను. వాటితో పూర్వకాలం నాటి వాచ్ తయారు చేశాను. ఇందులో తప్పేముంది అని సమర్థించుకుంటున్నాడు. ఈ వాచ్ ను ఒక లోకల్ డాన్ కు అమ్మబోతున్నా. అతడు వచ్చే టైం అయింది, త్వరగా నన్ను పని చేసుకోనివ్వండి అని హీరో అన్నాడు. రేయ్, నువ్వు డాన్ కు అమ్మబోతున్నావా? ఇది గాని ఫేక్ అని తెలిసిందనుకో ఇద్దరిని ఉప్పు పాతరేస్తాడు అని అంటుంటాడు. అదే టైంలో లోకల్ డాన్ వచ్చాడు. హీరో వాచ్ ను తీసి అతని చేతిలో పెట్టాడు. ఇది ఒరిజినల్ వాచ్ అని నమ్మడం కోసం సర్టిఫికెట్ ఏదైనా ఉందా అని డాన్ అడిగాడు. సార్, ఇది ఒక ముసలాయన దగ్గర ఉండేది. ఆయన పడేద్దామనుకునే టైంలో నేను కొన్నాను. ఇంకా ఆయన దగ్గర పత్రాలు ఎక్కడ ఉంటాయి సార్ అని అన్నాడు. అయితే ఇంకో షాప్ లో ఇది ఒరిజినలా కాదా చెక్ చేసుకుంటా అని డాన్ అన్నాడు. అతడు గాని చెక్ చేస్తే హీరో దొరికిపోతాడు. కాబట్టి చెక్ చేయకుండా అతన్ని ఆపుతుంటాడు. సార్, నాలాంటి వారు దీన్ని చేతికి పెట్టుకుంటే ఒరిజినలా కాదా అని అనుమానిస్తారు. కానీ మీలాంటి వారు చేతికి పెట్టుకుంటే ఎవరైనా అనుమానిస్తారా అని అంటుంటాడు. అతనికి మస్కా కొట్టి డబ్బు తీసుకున్నాడు. షాప్ అతడికి కూడా కొంత కమిషన్ ఇచ్చాడు. ఆ డబ్బంతా తీసుకెళ్లి సాధారణ జిరాక్స్ పేపర్స్ కొన్నాడు. ఇంత డబ్బు పెట్టి వాటినెందుకు కొన్నాడురా అని వాచ్ షాప్ అతడు ఆలోచిస్తే అందులో పూర్వకాలపు వాచ్ యొక్క మోడల్ కు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. దాని పేరే మూన్ వాచ్. చంద్రుని పైకి మొదటిసారిగా వెళ్లిన వారు ఈ వాచ్ పెట్టుకున్నట్లు అది మిస్ అయిందని, కానీ ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదని ఒక టాక్ ఉంది. దాన్ని డబ్బుతో అస్సలు లెక్కగట్టలేరు. ఎలాగైనా ఆ వాచ్ ను సొంతం చేసుకోవాలనేది హీరో కళ. అదే విషయం షాప్ అతడికి చెబుతుంటే హీరోకు కాల్ వచ్చింది. రే తమ్ముడు, అంకుల్ నిన్ను కలవాలని అంటున్నారు, అందువల్ల త్వరగా రా అని చెప్పారు. హీరో అక్కడికి వెళ్లి చూస్తే అతని పేరు అంకుల్, కానీ చూడ్డానికి యంగ్ గా ఉన్నాడు. ఓపెనింగ్ సీన్ లో చైనా గ్యాంగ్ యొక్క లీడర్ అని ఒకరిని చూసామే, అతడే ఇతడు. యాక్చువల్ గా ఇతని తండ్రి పేరే అంకుల్. అతడు ఒక పెద్ద వాచ్ డీలర్. ఇప్పుడు చనిపోయాడు. అతడు ప్రాణాలతో ఉన్నప్పుడు చాలా విలువైన వాచ్లను ఎలాగోలా చేసి దొంగిలించి బ్లాక్ మార్కెట్ లో వాటిని అమ్మేవాడు. అతడు చనిపోయిన తర్వాత ఈ షాప్ కు వచ్చిన వాళ్ళు అంకుల్ అంకుల్ అని అతన్ని పిలిచేవారు. అందువల్ల మా నాన్న చనిపోతే బిజినెస్ ఎక్కడ పోతుందో అని చెప్పి ఈ అబ్బాయి తన పేరు అంకుల్ అని పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న యొక్క బిజినెస్ ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇతన్నైనా ఇతని తండ్రినైనా హీరో ఇప్పటి వరకు కలిసిందే లేదు. కానీ హీరోను ఇతను ఎందుకు పిలిచాడో అర్థం కాలేదు. పికాసో యొక్క 3 వాచ్లు ఉన్నాయని పిలిచాడు. పికాసో పెద్ద ఆర్టిస్ట్ అనేది అందరికీ తెలుసు. అతడు ప్రాణాలతో ఉన్నప్పుడు 3 వాచ్లను యూజ్ చేశాడు. కానీ అతడు చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు అవి ఎక్కడికి వెళ్ళాయో తెలియట్లేదు. కొన్నాళ్ల క్రితమే ఆ వాచ్లు మాకు దొరికాయి. వాటిని వేలం వేయబోతున్నామని జపాన్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది గాని వేలం వేశారనుకో, నువ్వు నేను అని దాన్ని కొనడానికి చాలా మంది పోటీ పడతారు. ఆ వాచ్ ను వేలం వేయడానికి ముందు కొట్టేయడమే ఈ అంకుల్ యొక్క ప్లాను. అప్పుడు హీరోతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఈ ఒరిజినల్ వాచ్ లాగే 3 డూప్లికేట్ తయారు చేయాలి. అంతేకాదు నువ్వే జపాన్ కు వెళ్లి
ఆ 3 వాచ్లను ఎక్కడ పెట్టారో వాటిని ఇన్స్పెక్షన్ చెయ్యి. అవి ఒరిజినల్ వాచెసా కాదా అనేది కనిపెట్టాలి. కొంచెం ఇది చేస్తావా అని అడిగాడు. అప్పుడు హీరో, సార్ మీకు తెలియంది లేదు, నేను పూర్వకాలం నాటి వాచ్లను తయారు చేస్తాను, కానీ ఒక వాచ్ ఒరిజినల్ కాదా అనేది కనిపెట్టడం నా పని కాదు. ఎందుకు మనం జపాన్ వరకు వెళ్ళాలి? మీరు అడిగారు కదా, ఆ వాచ్ ను నేను ఇక్కడే తయారు చేస్తాను. మీరు జపాన్ కు వెళ్ళాలని చెప్పారు కదా, అందుకోసం ఇంకెవరినైనా నేను రెడీ చేస్తా అంటున్నాడు. జపాన్ కు వెళ్ళడం నా వల్ల కాదు అని హీరో బయలుదేరుతున్నాడు. అప్పుడు హీరోకు ఒక షాక్ ఎదురైంది. కొంచెం సేపటి క్రితం హీరో ఒక డాన్ కు వాచ్ అమ్మాడు కదా, అతడు ఆ వాచ్ ను చెక్ చేయడం కోసం అంకుల్ షాప్ కు వచ్చాడు. అయ్యయ్యో, వీడికి అమ్మింది డూప్లికేట్ వాచ్ అని గాని తెలిసిందంటే నన్ను చంపి పడేస్తాడే అనుకుంటున్నాడు. అప్పుడు లోకల్ డాన్ హీరోను కూడా పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు. అమ్మిన నువ్వు ఉన్నావు, ఇప్పుడు చెక్ చేసే అతడు ఉన్నాడు, ఇక చెక్ చేస్తుంటే నువ్వు కూడా చూడొచ్చు కదా అని హీరోను పిలిచాడు. దాన్ని చేతుల్లోకి తీసుకున్న అంకుల్ అది డూప్లికేట్ అని చెప్పబోతున్నాడు. వెంటనే లోకల్ డాన్ కూడా కత్తి తీసుకుని హీరో యొక్క చేతిని నరకబోయాడు. అప్పుడు హీరో, మీరు చెప్పినట్లు జపాన్ వెళ్ళాలి కదా అని హీరో ఒప్పుకున్నాడు. అతడు సైగల ద్వారా చెప్పడంతో అంకుల్ అతనికి అనుకూలంగా సమాధానం ఇచ్చాడు. ఇక లోకల్ డాన్ వల్ల హీరోకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. ఇంకోవైపు ఒక అబ్బాయిని చూపించారు. వాళ్ళ అమ్మ క్లాత్ స్టోర్ నడుపుతోంది. అతనికి ఇప్పుడు డబ్బు అవసరపడుతోంది. ఎందుకంటే వీళ్ళ అమ్మకి ఇప్పుడు కంటిలో ఆపరేషన్ చేయాలి. 3 నెలల్లో ఆపరేషన్ చేయకపోతే చూపు మొత్తం పోతుంది. దానికి డబ్బు కావాలి కదా, ఏం చేద్దామని ఇతడు బాగా ఆలోచిస్తున్నాడు. ఇంకోవైపు హీరో అంకుల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి చూస్తే అతని దగ్గర ఒక ఫారిన్ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. జరగబోయే దొంగతనానికి ఇతడే నాయకుడు, అందువల్ల ఇతన్ని మనం చీఫ్ అని పిలుచుకుందాం. అంతేకాదు అక్కడ హీరో లాగే డూప్లికేట్ వాచ్ తయారు చేసే ఇంకొకడున్నాడు. అతడు ఒక డూప్లికేట్ వాచ్ రెడీ చేసి అది ఒరిజినల్ అని అంకుల్ కు అమ్మాలని వచ్చాడు. అందువల్ల అది ఒరిజినల్ కాదా అని చూసి చెప్పమని అంకుల్ హీరోకి ఇచ్చాడు. వాచ్ ను ఓపెన్ చేయగానే తెలిసిపోయింది హీరోకు అది డూప్లికేట్ అని. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే అది డూప్లికేట్ అని హీరో చెప్పాడు. హీరో చెప్పాడో లేదో మరుక్షణమే అంకుల్ యొక్క మనుషులు ఆ వాచ్ తీసుకొచ్చిన వాడిని కాల్చి చంపేశారు. ఆ సంఘటనను చూసి హీరో తట్టుకోలేకపోయాడు. కానీ ఇదంతా అంకుల్ కు సర్వసాధారణ విషయం. బాడీ క్లియర్ చేయమని తన మనుషులకు చెప్పిన అతడు ఆ చీఫ్ ను చూస్తూ, నువ్వు హీరో మాత్రమే జపాన్ కు వెళ్ళట్లేదు, ఇంకో ఇద్దరున్నారు, వాళ్ళను కూడా తీసుకుపో అంటున్నాడు. ఇంకో ఇద్దరు ఎవరంటే రీటా, కార్పెంటర్. మీ నలుగురే జపాన్ వెళ్ళాలి అని అంకుల్ అంటుంటే రీటా రానని చెబుతోందని చీఫ్ చెప్పాడు. ఇదిగో అదంతా నాకు తెలియదు, ఆమెను తీసుకురావడం నీ బాధ్యత అంటాడు. అప్పుడు మొదట కార్పెంటర్ దగ్గరికి హీరో చీఫ్ వెళ్లారు. అతడు పైకి కార్పెంటర్ పనిచేస్తాడు, కానీ ఒరిజినల్ గా చోరీకి వెళ్ళినప్పుడు మార్గం ఏర్పాటు చేయడం కోసం గుంతలు తవ్వడం, బాంబులు పెట్టడం వంటివి చేస్తాడు. ఇప్పుడు పనుంది రారా అని చీఫ్ పిలుస్తుంటే, రేయ్ ఇంతకు ముందు వచ్చినప్పుడు నా కడుపులో బుల్లెట్ పడింది, ఇప్పుడు ఏకంగా చంపాలని చూస్తున్నావా అని అంటున్నాడు. నేను రానురా బాబు అని కార్పెంటర్ అంటుంటాడు. రేయ్ పిలిచింది ఎవరో తెలుసు కదా, అంకుల్. రాకపోతే ఏం జరుగుతుందో కూడా నీకు బాగా తెలుసు, డబ్బు కొంచెం ఎక్కువగా ఇస్తా, మూసుకుని రారా అని పిలిచాడు. అప్పుడు కార్పెంటర్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి రీటా దగ్గరికి వెళ్లారు. ఆ రీటా ఎవరంటే ఇంతకు ముందు షాప్ నడుపుతుందే ఆమెనే. కార్పెంటర్ ను పిలిచినట్లే చీఫ్ ఆమె దగ్గరికి వెళ్లి పిలుస్తుంటే అతని చెంపపై ఒక్కటేసింది. మీ వల్ల నా జీవితంలో ఏదైతే కోల్పోకూడదో అదంతా కోల్పోయాను, ఇప్పుడు ఏదో కొంచెం అలా సంతోషంగా ఉన్నా, దాన్ని చూసి మీరు భరించలేకపోతున్నారా? మళ్ళీ నా జీవితం నాశనం చేయడానికి వచ్చేసారా? నన్ను పిలిచింది అంకుల్ గాని జంగిల్ గాని, నేను రావడం కుదరదని చెప్పు అంటోంది. వాడు చంపినా పర్లేదు రాను అని స్ట్రిక్ట్ గా చెప్పింది. ఇక్కడ జరిగేదంతా కూడా ఆమె కొడుకు చూశాడు. వాళ్ళంతా వెళ్లిపోయిన తర్వాత తల్లిని చూస్తూ కొడుకు ఏమంటున్నాడంటే, ఎందుకమ్మా అలా అన్నావు, మనకు డబ్బు అవసరపడుతోంది కదా, వాళ్ళు పనికి పిలుస్తున్నారు, మీరు వెళ్ళకపోతే ఏంటి, నేను వెళ్తా అంటున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మకు పిచ్చ కోపం వచ్చింది. రేయ్ నువ్వు వాళ్ళ గురించి తెలియక మాట్లాడుతున్నావు, వాళ్ళతో గాని వెళ్ళావనుకో మీ అన్నకు జరిగినట్లే నీకు కూడా జరుగుతుంది అని అంటోంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మాట్లాడుకుంటున్నారో అప్పుడు కిందున్న చీఫ్, కార్పెంటర్ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం అంటే అంకుల్ వాళ్ళ నాన్న ప్రాణాలతో ఉన్నప్పుడు వీరంతా కూడా అతని దగ్గరే పనిచేసేవారు. ఏదో ఒక వస్తువు కొట్టేయడానికి హాలండ్ అనే దేశానికి వెళ్లారు. అక్కడ జరిగిన విపత్తులో ఈ కార్పెంటర్ పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వీళ్ళతో పాటు ఈ రీటా యొక్క మొదటి కొడుకు వెళ్ళాడు. ఆ ప్రమాదంలో అతడు చనిపోయాడు. కానీ వీళ్ళ వల్లే ఆ అబ్బాయి చనిపోయాడనేది రీటాకు ఇంకా వీళ్ళు చెప్పలేదు. వీళ్ళతో వెళ్ళకూడదు, చాలా డేంజర్ అని తల్లి ఎంత చెప్పినా
చెప్పినా కూడా వినకుండా అతడు కిందకు వచ్చి వీళ్ళని కలిశాడు. ఇదిగో చూడండి, మీరు మా అమ్మను ఎందుకు పిలుస్తున్నారు? ఆమె సేఫ్టీ లాకర్ ను ఈజీగా తెరుస్తుందనే కదా. మా అన్నకు నేర్పించినట్లే వాటిని ఎలా తెరవాలో మా అమ్మ నాకు కూడా నేర్పించింది. మా అమ్మ కంటి ఆపరేషన్ కోసం నాకు డబ్బు అవసరపడుతోంది. అందువల్ల మా అమ్మకు బదులు నేను మీతో వస్తా అని చెప్పాడు. రేయ్, నిన్ను చూస్తే ఆ పని చేస్తావని మాకు నమ్మకం కలగట్లేదు. అయినా కూడా మీ అమ్మ కంటి ఆపరేషన్ అని ఏదేదో చెబుతున్నావు. సరేరా, నీకు ఒక పరీక్ష పెడతాం, అందులో నెగ్గామంటే తీసుకెళ్తామని చెప్పారు. అతనికి చిన్న లాకర్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేయమని చెప్పారు. ఇది నాకు చిన్న విషయం అని తన ప్రతిభను చూపిస్తున్నాడు. అతడు మనసును ప్రశాంతంగా పెట్టుకున్నాడు. ఆ లాకర్ ను తిప్పేటప్పుడు వచ్చే సౌండ్ ద్వారా నెంబర్స్ వేస్తున్నాడు. చివరగా దాన్ని ఈజీగా ఓపెన్ చేశాడు. అందువల్ల ఇతన్ని గ్రూప్ లో చేర్చుకున్నారు. అప్పుడు అంకుల్ అక్కడికి వచ్చి తన ప్లాన్ ఏంటో ఈ నలుగురికి చెప్తున్నాడు. వీరు కొట్టబోయే పికాసో వాచ్లను వేలానికి ముందు ఒక విఐపి రూమ్ లోని సేఫ్టీ లాకర్ లో పెట్టారు. ఆ లాకర్ ఏ మోడల్ అనేది అంకుల్ కు తెలియదు. వీరే స్పాట్ కు వెళ్లి తక్కువ టైంలో అదేంటో కనిపెట్టి ఓపెన్ చేయాలి. కానీ అంకుల్ ఒకే ఒక ఫేవర్ మాత్రం చేశాడు. ఈ విఐపి రూమ్ కు పక్కన టన్నెల్ ఉంటుంది. ఆ టన్నెల్ సమీపంలో ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకున్నాడు. వీరు అక్కడి నుంచి టన్నెల్ కు రంధ్రం చేసి విఐపి రూమ్ కు వెళ్లి కొట్టేయాలని ప్లాన్ వేసుకున్నారు. పికాసో యొక్క 3 వాచ్లు తప్ప వేరే వాచ్లను ముట్టుకోకూడదని అంకుల్ స్ట్రిక్ట్ గా చెప్పాడు. వీరు ఫ్లైట్ పట్టుకుని చైనా నుంచి జపాన్ కు వచ్చారు. రూమ్ కు వెళ్ళాక చీఫ్, కార్పెంటర్ మాట్లాడుకుంటున్నారు. ఈ అంకుల్ అనేవాడు చాలా చెడ్డవాడు. అతని తండ్రి మంచివాడు. తన దగ్గర పనిచేసే వారిని బాగా చూసుకునేవాడు. కానీ ఈ అంకుల్ కొడుకు అలాంటి వాడు కాదు. అతని స్వార్థం కోసం వీరిని యూజ్ చేసుకుంటున్నాడు. చిన్న తప్పు చేసినా కాల్చి చంపేస్తున్నాడు. ఇలా అతని చేతిలో చాలా మంది చనిపోయారు. ఒకసారి హీరో సమక్షంలో ఒకటిని కాల్చి చంపాడు కదా, అతడు కూడా వీరి స్నేహితుడే. ఇలాగే ఇంకెన్నాళ్ళు వాడి స్వార్థానికి మనం బలి కావాల్సిందేనా? ఇవాళ వారిని చంపాడు, రేపు మనల్ని కూడా చంపుతాడు అని కార్పెంటర్ బాధపడుతుంటాడు. వాడు చెప్పింది చేయకుండా మనం ఉండగలమా అని చీఫ్ అంటుంటాడు. ఆ తర్వాత ప్లాన్ ను అమలు చేయడం గురించి నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. హీరో పని ఏంటంటే పికాసో వాచ్లను కొట్టేయడానికి వెళ్ళినప్పుడు అవి ఒరిజినల్ వాచ్లా కాదా అని చెక్ చేయాలి. అవి ఒరిజినల్ అయితే వారితో పాటే తీసుకెళ్లిన ఫేక్ వాచ్లను అక్కడ పెట్టాలి. ఇలా ఒక్కొక్కరు చేయాల్సిన పనుల గురించి మాట్లాడుతుంటే హీరో మధ్యలోకి వచ్చి చోరీ జరిగేటప్పుడు మీతో పాటు వచ్చి అవి ఒరిజినలా నకిలా అని కనిపెట్టాలి. కానీ చోరీ చేసేటప్పుడు ఎందుకు మీతో రావాలి? అంతకంటే ముందే విఐపి రూమ్ కు వెళ్లి అవి ఒరిజినల్ వా కాదా అని చెక్ చేసి చెప్తా అన్నాడు. కానీ నువ్వు విఐపి రూమ్ కు ఎలా వెళ్ళగలవు? అటువైపు వెళ్లడమే చాలా కష్టం అని చీఫ్ అన్నాడు. అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనతో పాటు ఉన్నాడే రీటా కొడుకు, వాడు చూడ్డానికి ధనవంతుల బిడ్డలా కనిపిస్తాడు. వాడు రిచ్ గా, నేను అతడి అసిస్టెంట్ గా వేషం వేసుకుని పికాసో వాచ్లు ఉండే షాప్ కు కాకుండా వేరే పెద్ద షాప్ కు వెళ్తాం. అక్కడ దొరకని వాచ్ మోడల్ చూపించి ఇది ఉందా అని అడుగుతాం. మనం డైరెక్ట్ గా పికాసో వాచ్ లో ఉన్న షాప్ కు వెళ్తే మనపై సందేహం వస్తుంది. మనం వేరే షాప్ కు వెళ్లడం వల్ల అది లేదని చెబుతారు. కానీ వాచ్ షాపుల వారందరికీ లింక్ ఉంటుంది. మనం మార్కెట్ రేట్ కంటే ఎక్కువగా డబ్బు ఇస్తామని చెప్పామనుకో, ఈ సమాచారం అన్ని షాపుల వారికి వెళ్తుంది. చివరకు పికాసో వాచ్లు ఉన్న షాప్ కు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ లోపు నేను డూప్లికేట్ వాచ్లు తయారు చేస్తాను. ఆ తర్వాత చీఫ్, కార్పెంటర్ పికాసో వాచ్లు ఉన్న షాప్ కు వెళ్లి మేనేజర్ ను కలవాలి. తమ దగ్గర ఇదిగో ఈ మోడల్ వాచ్ ఉందని వాటిని అమ్మే సేల్స్ మెన్స్ లాగా వెళ్ళాలి. ఇలాంటి పెద్ద షాపుల్లో పురాతన వాచ్ అని ఇస్తే వెంటనే దాన్ని చెక్ చేయరు. చెకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి 2 వారాలు పడుతుంది. మీరు ఆ షాప్ కు వెళ్ళగానే వాచ్ మా దగ్గరే ఉందని మాకు మెసేజ్ వస్తుంది. మేము చెకింగ్ అవసరం లేదు, వెంటనే కొంటామని చెబుతాం. ఈ డీలింగ్ అంతా ఆ షాప్ లోని విఐపి రూమ్ లోనే జరుగుతుంది. హీరో ఇలా చెబుతుంటే అంతా విజువల్ గా జరిగినట్లు చూపించారు. పికాసో వాచ్ లో ఉన్న షాప్ కు సేల్స్ మెన్ లాగా చీఫ్, కార్పెంటర్ వెళ్లారు. వాచ్ ను కొనేవారిలాగా కొడుకు, హీరో వెళ్లారు. ఇలా వచ్చిన వారి దగ్గర డబ్బును చూసి వారితో మరిన్ని వాచ్లు కొనిపించి డబ్బు చేసుకోవడం మేనేజర్ కు అలవాటు. అప్పుడు మేనేజర్ ముందు హీరో సూట్ కేసు తెరిస్తే అందులో కట్టలు కట్టలుగా డబ్బు ఉంది. దాన్ని చూడగానే మేనేజర్ కు ఆశ పుట్టింది. ఇప్పుడు కొడుకు సైలెంట్ గా లేచి పికాసో వాచ్లను వేలం వేయబోతున్నట్లు యాడు ఉన్న ఫోటోను తదేకంగా చూస్తున్నాడు. అప్పుడు వీరి ప్లాన్ లో మేనేజర్ పడ్డాడు. నేరుగా కొడుకు దగ్గరకు వచ్చి దీనిపై మీకు ఇంట్రెస్ట్ ఉందా? అది మా దగ్గరే ఉంది, కావాలంటే ఒకసారి చూడండి అని నలుగురిని వాచ్లు ఉండే విఐపి రూమ్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఒక సేఫ్టీ లాకర్ ఉంది. అది చాలా డిఫరెంట్ గా ఉంది. దానికి 3 తలుపులు ఉంటాయి. మొదటి దానికి తాళం చెవి ఉంటుంది. రెండో తలుపుకు నంబర్స్ వేయాలి.
మూడో తలుపుకు జపాన్ లెటర్స్ తో కాంబినేషన్ ఉంది. దాన్ని కూడా సాల్వ్ చేస్తేనే లాకర్ ఓపెన్ అవుతుంది. మేనేజర్ లాకర్ తెరిచేటప్పుడు హీరో తీక్షణంగా చూస్తున్నాడు. మేనేజర్ దాన్ని తెరిచి పికాసో 3 వాచ్లను హీరో ముందు పెట్టాడు. కానీ వాటిని హీరో చెక్ చేసేటప్పుడు అతడు తన కలల వాచ్ ను చూశాడు. తన జీవితంలో చూస్తానో లేదో అనుకున్న మూన్ వాచ్ అక్కడే ఉంది. దాన్ని చూసిన సంతోషంలో తన ముందున్న 3 వాచ్లను హీరో చెక్ చేయడం మర్చిపోయాడు. ఆ లోపలే మేనేజర్ వాటిని తీసుకుని మళ్ళీ లాకర్ లో పెట్టాడు. ఇక వీళ్ళు బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. అప్పుడు చీఫ్ ఏమంటున్నాడంటే, ఏంట్రా వాటిని చెక్ చేయకుండా అలాగే నోరప్పగించి చూసావేంట్రా అని అడుగుతున్నాడు. ఎంతో ప్లాన్ చేసి చాలా కష్టపడి అక్కడి వరకు వెళ్ళాం. వాచ్లను చెక్ చేయడమే కదా నీ పని, కానీ అది తెలిసి నువ్వేం చేశావు అని అడుగుతున్నాడు. మర్యాదగా నిజం చెప్పరా అని చీఫ్ బెదిరించాడు. అప్పుడు హీరో మూన్ వాచ్ గురించి దాని గొప్పదనం గురించి చెప్తున్నాడు. రేయ్, అంకుల్ చెప్పింది నువ్వు కూడా విన్నావు. మనం ఆ 3 వాచ్లను తప్ప వేరేది ఏది ముట్టుకోవద్దని స్ట్రిక్ట్ గా చెప్పాడు. వీటిని కాకుండా దేని గురించి అయినా నువ్వు ఆలోచించావు అనుకో, ఇక్కడే చంపేస్తా అంటుంటాడు. ఇంతకు ముందు వరకు ఆ లాకర్ ఎలా ఉంటుందో వీరికి తెలియనే తెలియదు. కానీ ఇప్పుడు తెలిసింది కదా, అందువల్ల అలాంటిదే వేరే లాకర్ ను కొన్నారు. దాన్ని రీటా కొడుకు ఓపెన్ చేయడానికి 2 సార్లు ట్రై చేశాడు. కానీ ఇతని వల్ల కావట్లేదు. ఇక 3వ ప్రయత్నిస్తుంటే ఆ లాకర్ ను అమ్మిన వాడు వచ్చాడు. రే ఏంట్రా, ఇది ఏమైనా మీ ఇంటికి వేసే తాళం బుర్ర అనుకుంటున్నావా? ఎన్నిసార్లైనా ఓపెన్ చేయడానికి తెరవడానికి. దీన్ని తెరవాలంటే 3 అటెంప్ట్స్ మాత్రమే. 3 ప్రయత్నాలలో గాని తెరవలేదంటే ఇక దీన్ని ఓపెన్ చేయలేరు, పగలగొట్టలేరు. అందువల్ల చూసుకోనరా అని చెప్పి ఆ లాకర్ ను వీరికిచ్చి పంపించాడు. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఎలా తెరవాలా అని ఆలోచిస్తున్నారు. ఎలాగైనా చేసి దాన్ని రీటా కొడుకు ఓపెన్ చేయాలి. అందువల్ల చీఫ్ అతన్ని చూస్తూ, ఈ లాకర్ ను ఎలా ఓపెన్ చేయాలో ఇక్కడే ట్రైనింగ్ తీసుకో. విఐపి రూమ్ కు వెళ్ళాక కన్ఫ్యూజ్ అయ్యావో బాగుండదు అని హెచ్చరించాడు. ఇంకోవైపు జపాన్ లో ఉండే పెద్ద బిజినెస్ మ్యాన్ ని చూపించారు. ఆ మూన్ వాచ్ ఇతనిదే. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ వాచ్ నాసాకు చెందింది. కానీ అది చేతులు మారుతూ ఇతని చేతికి వచ్చింది. అది ఒరిజినల్ ఆ డూప్లికేటా అని తెలుసుకోవడం కోసమే అతడు ఆ వాచ్ కంపెనీకి ఇచ్చాడు. దాన్ని చెక్ చేయడానికి ఎలాగో 2 వారాలు పడుతుంది కదా. ఆ గ్యాప్ లో వాచ్ ను లాకర్ లో పెట్టారు. ఈ వాచ్ అంటే హీరోకు ఎంత ఇష్టమో అంతకంటే 3 ఇతనికి ఇష్టం. ఆ వాచ్ ను భద్రంగా తీసుకొచ్చి నా చేతికి ఇవ్వండిరా అని తన మనుషులకు చెబుతున్నాడు. ఇంకోవైపు హీరో, కార్పెంటర్ వీరు ఉన్న రూమ్ నుంచేని విఐపి రూమ్ లోకి వెళ్ళడానికి టన్నెల్ వరకు వెళ్లారు. విఐపి రూమ్ లోకి వెళ్లడం కోసం అక్కడ రంధ్రం చేస్తున్నారు. అప్పుడు వీరికి పెద్ద సమస్య ఎదురైంది. రంధ్రం వేయగానే ఆ కార్పెంటర్ లేదురా అయిపోయిందిరా పని అని తల కిందకు వాల్చాడు. సమస్య ఏంటని చెబుతున్నాడు. యాక్చువల్ గా ఈ కార్పెంటర్ ఏమనుకున్నాడంటే ఒక లేయర్ గోడ మాత్రమే ఉంటుంది, దానికి రంధ్రం చేస్తే అటువైపు వెళ్ళొచ్చని అనుకున్నాడు. కానీ ఇక్కడ రంధ్రం చేసిన తర్వాతే అతనికి తెలిసింది విఐపి రూమ్ కు వెళ్లాలంటే మధ్యలో పెద్ద కాంక్రీట్ వాల్ ఉంది. దాన్ని పగలగొడితేనే రూమ్ లోపలికి వెళ్ళగలరు. దాన్ని సాధారణంగా టూల్స్ తో పగలగొట్టలేరు. దాన్ని బాంబులతో పగలగొట్టాలి. అవి కూడా చిన్న చిన్న బాంబులు కాదు, పెద్ద బాంబులతోనే పగలగొట్టాలి. అలాగాని వీళ్ళు బాంబులతో పగలగొట్టాలని చూస్తే చెవులు వినిపించని వాడికి కూడా ఆ బాంబుల సౌండ్ వినిపిస్తుంది. అంతేకాదు బాంబులు పేలడంతో ఆ విఐపి రూమ్ కూడా కూలిపోతుంది. ఇలాగైతే మన ప్లాన్ ఎలా నెరవేరుతుంది అని అతడు అంటున్నాడు. ఇక చివరకు కార్పెంటర్ ఏమంటున్నాడంటే, మనం పెద్ద బాంబులు కాకుండా చిన్న బాంబులతో ట్రై చేద్దాం. చిన్నవి పెట్టినా కూడా సౌండ్ బయటకు వినిపిస్తుంది. అందువల్ల ఏం చేద్దాంరా నాయనా అని అంతా తలలు పట్టుకున్నారు. ఇక బయటకు వెళ్లి డిన్నర్ చేశారు. ఇంటికి వచ్చేటప్పుడు గోడకు అతికించిన ఒక పోస్టర్ ను చీఫ్ చూశాడు. ఆ పోస్టర్ ను చూసిన తర్వాతే మన ప్లాన్ ను అమలు చేయొచ్చని చీఫ్ అనుకున్నాడు. ఆ పోస్టర్ లో ఏముందంటే, రేపు జపాన్ లో ఏదో ఫెస్టివల్ అట, అందువల్ల అక్కడ ఒక వేడుక జరపబోతున్నారు, అందులో బాగా బాంబులు పేలుస్తారు. ఇక పర్వాలేదురా, వాళ్ళు బాంబులు పేల్చేటప్పుడు మనం చిన్న చిన్న బాంబులు పేల్చుకోవచ్చని అనుకున్నారు. ముగ్గురు టన్నెల్ దగ్గరికి వెళ్లారు. ఇంకోవైపు చీఫ్ ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడు. సెక్యూరిటీస్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు షిఫ్ట్ మారుతారు, మనకు టైం ఎప్పుడు దొరుకుతుంది అని అతడు మొత్తం గమనిస్తున్నాడు. 9 గంటలకు షిఫ్ట్ మారుతుంది. ఆ తర్వాత వచ్చిన సెక్యూరిటీ గార్డ్ 10 గంటలకు భోజనం కోసం బయటకు వెళ్తాడు. అలా వెళ్లిన వాడు అరగంట తర్వాతే వస్తాడు. ఈ అరగంట లోపలే మనం దొంగతనం పూర్తి చేయాలి అనుకున్నాడు. ఆ తర్వాత అతడు టన్నెల్ కు వచ్చాడు. ఆ ఫెస్టివల్ లో ఎప్పుడైతే బాంబులు పేలుస్తున్నారో ఇక్కడ వీళ్ళు బాంబులు పేలుస్తున్నారు. చిన్న చిన్న బాంబులు పేల్చి విఐపి రూమ్ లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అదే టైంలో అక్కడికి 2 పోలీసులు వచ్చారు. చైనా నుంచి ఇంత దూరం వచ్చిన వారు ప్లాన్ ను వదిలి వెళ్లిపోతారా ఏంటి?
అందువల్ల ఆ పోలీసులు ఇద్దరిని కట్టేశారు. లోపలికి వెళ్లిన తర్వాత రీటా కొడుకు ఆ లాకర్ ను తెరవడానికి పడరాని పాటలు పడుతున్నాడు. ఇదే టైంలో ఒక తాగుబోతు వచ్చి ఆ వాచ్ షాపు ముందు పడిపోయాడు. అతడక్కడ పడిపోవడంతో ఆ వాచ్ షాప్ దగ్గర అలారం మోగుతోంది. ఇంకోవైపు భోజనం కొనడానికి సెక్యూరిటీ గార్డ్ వెళ్ళాడే, అతని వాకీ టాకీకి అలర్ట్ సింబల్ వచ్చింది. అందువల్ల వేగంగా అతడు షాప్ దగ్గరికి వచ్చాడు. ఇక లోపలున్న వీరికి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. మనం ఏం చేయకముందుకే అలారం మోగుతుంది ఏంట్రా అనుకుంటున్నారు. ఇక లోపలికి వెళ్లిన వాళ్ళు డూప్లికేట్ వాచ్ అక్కడ పెట్టి ఒరిజినల్ వాచెస్ తీసుకురావాలని అనుకుంటున్నారు. అందువల్ల అతన్ని చూస్తూ, రేయ్ అంతా నీ చేతిలోనే ఉందిరా, ఎలాగైనా చేసి దాన్ని ఓపెన్ చేయరా అంటున్నారు. నేనేమైనా తెలిసి కూడా ఓపెన్ చేయలేకపోతున్నానా, నా వల్ల కావట్లేదురా అంటున్నాడు. ఇక నేర్చుకున్న విద్యనంతా ప్రదర్శిస్తున్నాడు. ఎంత ట్రై చేసినా కూడా అది ఓపెన్ కాలేదు. అప్పటికే 2 సార్లు ట్రై చేశాడు. సెకండ్ కు భయం, ప్రెషర్ ఎక్కువ అవుతోంది. ఇది చాలదన్నట్లు సెక్యూరిటీ గార్డ్ వేరే లోపలికి వచ్చాడు. ఇతడు విఐపి రూమ్ లోకి వెళ్ళలేడు, ఎందుకంటే మేనేజర్ మాత్రమే లోపలికి వెళ్ళగలడు. కానీ లోపల ఏదో తప్పుగా జరుగుతోందని సెక్యూరిటీ గార్డ్ కి సందేహం కలిగింది. అందువల్ల మేనేజర్ కు కాల్ చేసి వెంటనే రండి అని చెప్పాడు. ఇదంతా అతడు చెప్తుంటే తలుపు పక్కనే ఉండి చీఫ్ కూడా విన్నాడు. యాక్చువల్ గా ఈ రీటా కొడుకు 2 తలుపులు తెరిచాడు, కానీ 3వ తలుపే తెరవలేకపోతున్నాడు. మూడోది ఏంటంటే జపాన్ లెటర్స్ ను కాంబినేషన్ వేయాలి. అప్పుడు హీరో వచ్చి ఇక వీడు తెరవలేకపోతున్నాడు, కార్పెంటర్ మీరు రండి బాంబు పెట్టండి అంటున్నాడు. అప్పుడు అతడు కూడా లాకర్ లో బాంబు సెట్ చేశాడు. కానీ సడన్ గా కార్పెంటర్ తలకు ఉన్న ఆ లైట్ జపాన్ లెటర్స్ పై పడింది. కొన్ని లెటర్స్ పై ఏదో స్ప్రే కొట్టినట్లు తడితడిగా ఉన్నాయి. అది చూసిన తర్వాతే హీరోకు ఒక విషయం స్ట్రైక్ అయింది. ఇంతకు ముందు వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మేనేజర్ లాక్ ఓపెన్ చేశాడు కదా, అప్పుడు అతడు ఒక స్ప్రే యూజ్ చేశాడు. చేతులకు స్ప్రే కొట్టుకుని ఆ తర్వాతే తడిగా ఉన్న చేతులతో అతడు లాక్ తెరిచాడు. అందువల్లే ఆ లెటర్స్ ఇప్పుడు తడిగా ఉన్నాయి. స్ప్రే ఎక్కడెక్కడైతే ఉందో ఆ లెటర్స్ పైనే అతడు చేయి పెట్టాడని అర్థం కదా. తడిని గుర్తుపట్టి అతడు లాకర్ తెరిచాడు. ఇక ఏంటి, టక్కున తీసుకొచ్చిన ఫేక్ వాచెస్ అందులో పెట్టి ఒరిజినల్ వాచెస్ తీసుకెళ్లాలి. ఆ వాచెస్ పెడుతున్నా కూడా హీరో కళ్ళన్నీ ఆ మూన్ వాచ్ పైనే పడుతున్నాయి. ఆ వాచ్ ను తినేటట్లు చూస్తుంటే పక్కనే ఉన్న కార్పెంటర్ గమనించాడు. హీరో ఆ వాచ్ ను తీక్షణంగా చూస్తున్నప్పటికీ దాన్ని తీయకూడదనేది నిబంధన ఉంది. అందువల్ల హీరో మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆ 3 వాచెస్ మాత్రం తీసుకుని బయటకు వెళ్ళాడు. కానీ ఈ ముగ్గురు వెళ్లిపోయిన తర్వాత కార్పెంటర్ కొంచెం లేట్ గా వచ్చాడు. టనల్ నుంచి నలుగురు బయటకు వచ్చి ఒక్కొక్కరుగా ఒక్కో చోటుకు వెళ్లి తప్పించుకున్నారు. ఆ తర్వాత టీవీలో ఎక్కడ చూసినా ఈ షాప్ లో దొంగతనం జరిగిందన్న వార్తే వస్తోంది. ఇంకోవైపు మూన్ వాచ్ ఓనర్ ఉంటాడే, అతని దగ్గరికి వెళ్లిన షాప్ ఓనర్ మోకాళ్లపై నిలబడి వేడుకుంటున్నాడు. దీన్ని బట్టే తెలుస్తోంది మూన్ వాచ్ ను కూడా కొట్టేశారని. అతడేం చెప్తున్నాడంటే నాకు ఆ వాచ్ కావాలి అంతే. అందువల్ల ఆ బిజినెస్ మ్యాన్ తన మనుషులను పిలిచి మూన్ వాచ్ ను కొట్టేసిన వాడిని కనిపెట్టావా లేదా అని అడుగుతున్నాడు. సార్ కొన్ని రోజుల క్రితం ఈ షాప్ కు ఒక 4 వచ్చారు. అంతేకాదు టన్నెల్ లో పనిచేసే 2 కూడా ఒక 4 చూసారట. దీన్ని బట్టి చూస్తే వాళ్లే రాబరీ చేసి ఉండాలి. మన వాళ్ళు వాళ్ళనే వెతుకుతున్నారు. త్వరలోనే ఆ వాచ్ మీ చేతికి వస్తుంది అని అతడు చెప్పాడు. ఇంకోవైపు రీటా చైనాలో ఉంది కదా, జపాన్ లో విలువైన పికాసో వాచ్ లను దొంగతనం చేశారని ఆమె న్యూస్ లో చూసింది. వెంటనే ఆమె తన కొడుక్కి కాల్ చేసి ఏరా నిన్నునో మొన్ననో నువ్వు ఒక పని విషయంగా జపాన్ కి వెళ్తున్నా అని చెప్పావు. ఇప్పుడు ఆ ఊర్లో రాబరీ జరిగింది. అలాగైతే నేను ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళతో పాటు వెళ్లి రాబరీ చేశావు కదా అంటోంది. వాళ్ళు ఎవరో తెలుసా, మీ అన్నను చంపిన వాళ్ళు రా అని ఏడుస్తోంది. ఇంకోవైపు ఊరుకు వెళ్ళడానికి రెడీ అవుతున్న హీరో దగ్గరికి వెళ్లిన ఆ కార్పెంటర్, ఏయ్యా నువ్వు అంతకు ముందే మూన్ వాచ్ గురించి చెప్పావు కదా, అందులో ఏంటంత స్పెషల్, అమ్మితే ఎంత వస్తుందేంటి అని అడిగాడు. సార్ కొన్ని వస్తువులకు వెలకట్టలేమని చెబుతుంటారే, ఆ వస్తువు కూడా అలాంటిదే. మనకు ఒక విషయం తెలుసు, అదేంటంటే చంద్రునిపై మొట్టమొదటిసారిగా కాలు పెట్టింది ఆర్మ్స్ట్రాంగ్ అని. అది నిజమే, కానీ అతనితో పాటు ఇంకో 2 వెళ్లారు. అలా వెళ్లిన ముగ్గురికి కూడా నాసా వారి చేతులకు వాచ్ కట్టింది. కానీ చూడండి, చంద్రునిపై కాలు పెట్టేటప్పుడు ఆర్మ్స్ట్రాంగ్ తన చేతికున్న వాచ్ ను స్పేస్ షిప్ లోనే పెట్టాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన కాలు పెట్టాడే, అతడు తన చేతికున్న వాచ్ ను తీయలేదు. అప్పుడు అతని చేతికి ఆ వాచ్ ఉండింది. దీన్ని బట్టి చూస్తే చంద్రుని పైకి వెళ్లిన మొట్టమొదటి వాచ్ ఇదే కదా. ఎప్పుడైనా కూడా ఫస్ట్ అనే దానికే విలువ ఎక్కువ ఉంటుంది. చంద్రుని పైకి వెళ్లి వచ్చిన తర్వాత వాళ్ళు వారి వాచ్లను నాసాకు సబ్మిట్ చేశారు. కానీ ఆ వాచ్ మాత్రం ఎలాగోలా మిస్ అయింది. ఇన్నాళ్ళుగా ఆ వాచ్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు
కంటికి కనిపించినా కూడా దాన్ని కొట్టేయలేకపోయా అని బాధపడుతున్నాడు. అప్పుడు ఆ కార్పెంటర్ హీరోకి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఇంతసేపు ఒక వాచ్ గురించి మాట్లాడావే, అది ఈ వాచేనా చూడు అని అన్నాడు. అది చూడగానే హీరో, రేయ్ దీన్నెందుకు తీసుకొచ్చావురా అని అడుగుతున్నాడు. మనం తీసుకొచ్చిన ఆ 3 వాచ్ల కోసం మనల్ని వెతుక్కుంటూ వస్తారో లేదో కానీ దీన్ని తీసావు కదా, దీన్ని వెతుక్కుంటూ మాత్రం తప్పకుండా వస్తారా అంటున్నాడు. ఎందుకురా అలా చేసావని హీరో బాగా భయపడుతున్నాడు. ఇదిగో చూడరా తమ్ముడు, నాకు అదే కావాలి. ఇది అంత విలువైందంటే దీన్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తారు కదా, దీని ద్వారా అంకుల్ కథ ముగించాలనే నేను తీసుకొచ్చా అని చెప్తున్నాడు. సరే నీ ఫోన్ ఇవ్వు అని ఫోన్ తీసుకున్నాడు. నీతో క్లోజ్ గా ఉండేది ఎవరని అడిగితే ఆ వాచ్ షాప్ అతని గురించి చెప్పాడు. అప్పుడు ఆ కార్పెంటర్ హీరో పంపించినట్లుగా ఒక మెసేజ్ ను అతని ఫోన్ కు పంపించాడు. ఇదిగో చూడండి, నేను జపాన్ కు రాబరీ కోసం వచ్చాను. ఈ రాబరీకి మాస్టర్ మైండ్ చైనాలో ఉండే అంకులే. ఈ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పండి, లేదంటే నేను చచ్చిపోతా అని ఒక మెసేజ్ పంపాడు. ఈ గ్యాప్ లో జపాన్ వాళ్ళు వెతుక్కుంటూ వీరున్న చోటుకు వచ్చారు. ఇప్పటి వరకు చీఫ్ కు తెలియదు ఈ 3 వాచ్లతో పాటు ఆ మూన్ వాచ్ ను కూడా తీసుకొచ్చారని. వచ్చిన ఆ జపాన్ వాళ్ళు, ఎక్కర్రా మీరు దొంగిలించిన ఆ 3 వాచ్లని అడగాలి కదా, కానీ ఎక్కర్రా మీరు దొంగిలించిన 4 వాచ్లని వాళ్ళు అడిగారు. అప్పుడు వాళ్ళు తప్పించుకుని మనుషులే లేని ఒక చోటుకు వచ్చారు. అప్పుడు చీఫ్ కార్పెంటర్ ని అడుగుతున్నాడు, రే ఏంట్రా వాళ్ళు 4 వాచ్లు అంటున్నారు, అసలు ఏం చేశారా అని అడుగుతున్నాడు. అప్పుడు కార్పెంటర్ కూడా నిజం చెప్పాడు. అవునరా, నేను ఆ 3తో పాటు మూన్ వాచ్ కూడా తీసుకొచ్చాను. ఆ అంకుల్ కు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలియట్లేదు. ఎన్నాళ్ళుగా అతని కింద బానిసగా పనిచేయాలి, అలా చేసినా కూడా మనకు లాభం ఏమీ లేదు. చివరకు ఏదైనా తప్పు చేస్తే వాడు మనల్ని చంపేలా ఉన్నాడు. నువ్వే బాగా ఆలోచించు, వాడి నుంచి తప్పించుకోవడానికి ఇదే మనకు మంచి ఛాన్స్. ఇంకా మన మనుషుల్లో ఎంతమందిని వాడికి బలిచ్చేది. ఇలా కోపంగా కార్పెంటర్ మాట్లాడుతున్నాడు. వాడు చెప్పేదంతా నిజమే అని చీఫ్ కూడా అనిపించింది. అదే టైంలో అంకుల్ కాల్ చేసినా కూడా చీఫ్ ఫోన్ తీయలేదు. ఇక వీళ్ళంతా కలిసి అంకుల్ ను ఏదైనా చేయడానికి ప్లాన్ వేసుకుంటారని చూస్తే సడన్ గా రీటా కొడుకు ఒక షాక్ ఇచ్చాడు. జపాన్ కు రావడానికి ముందు అతని తల్లి ఏం చెప్పింది, మీ అన్న చనిపోవడానికి కారణం ఆ కార్పెంటర్ చీఫే అని చెప్పింది. అందువల్ల అతడు గన్ తీసి వీళ్లకు ఎక్కుపెట్టి ఎందుకురా మా అన్నను చంపేశారు అని అడుగుతున్నాడు. అప్పుడు చీఫ్ సర్ది చెప్తున్నాడు, తమ్ముడు నువ్వు అనుకున్నట్లు మేము అతన్ని చంపలేదురా. మేము ముగ్గురం ఒక పని కోసం హాలండ్ కు వెళ్ళాం. అక్కడ ఒక సమస్య ఎదురైంది. ఇదిగో చూడు, నీకెదురుగా ఉన్నాడే కార్పెంటర్, వాడికి కూడా బుల్లెట్ తాకింది. అలాగే మీ అన్నకు కూడా బుల్లెట్స్ తాకాయి. కానీ అతనికి ముఖ్యమైన చోట ఆ బుల్లెట్స్ తాకడం వల్ల చనిపోయాడు. మేము ఎంత ట్రై చేసినా కూడా కాపాడలేకపోయాం. ఇదిగో చూడరా, మేం ప్లాన్ చేసి మీ అన్నను చంపలేదురా అని చెప్తున్నాడు. మనలో మనమే గొడవ పడ్డాం అనుకో, మనం జపాన్ నుంచి చైనాకు వెళ్ళలేం. నేను చెప్పేది విను, మొదట మనం చైనాకు వెళ్దాం, అక్కడ మన పంచాయతీ ఏదో చూసుకుందాంరా అంటున్నాడు. ఎలాగోలా చేసి చీఫ్ అతన్ని కన్విన్స్ చేశాడు. ఇప్పుడు వారి ముందు ఇంకో సమస్య ఉంది. వీళ్ళు మాత్రమే చైనాకు వెళ్తే సమస్య లేదు, కానీ వీళ్ళు దొంగతనం చేసిన ఆ 4 వాచ్లను కూడా తీసుకెళ్లాలి కదా, అదే పెద్ద సమస్య. కస్టమ్స్ ను దాటి వాటిని తీసుకెళ్లలేరు. ఇప్పుడు ఏం చేద్దాంరా అని చీఫ్ ఆలోచిస్తున్నాడు. అప్పుడు హీరో ఒక ఐడియా చెప్తున్నాడు. ఒక వస్తువును పార్ట్స్ గా విడగొట్టడం హీరోకు కొత్తేం కాదు. అతడు చాలా ఏళ్లుగా ఇలా చేస్తున్నాడు. అందువల్ల హీరో ఆ 4 వాచ్లను స్క్రూతో సహా మొత్తం విప్పేశాడు. వాటన్నిటిని 8 కవర్లలో కట్టాడు. ఒక్కో కవర్ పైన డైనోసార్ స్టిక్కర్ అతికించాడు. స్టార్టింగ్ సీన్ లో చూసాం కదా, ఈ స్టిక్కర్స్ ఉన్న కొరియర్ కవర్లను హీరోకు తెలిసిన ఒక డెలివరీ బాయ్ వాటిని తీసుకొచ్చిస్తాడు. ఇప్పుడు హీరో పంపించబోయే ఈ కవర్లను అతని ద్వారా తీసుకోవచ్చని అనుకున్నాడు. ఇక జపాన్ నుంచి చైనా అడ్రస్ కు ఈ 8 కవర్లను కొరియర్ లో పంపిస్తున్నాడు. ఆ తర్వాత ఈ 4 ఫ్లైట్ పట్టుకుని చైనాకు వచ్చారు. వీళ్ళు ఇంటికి కూడా వెళ్ళలేదు. అప్పుడే అంకుల్ అతని మనుషులు వచ్చి చుట్టుముట్టారు. ఈ 4 తన ఆఫీస్ కు తీసుకెళ్లాడు. అప్పుడు ఒక ట్విస్ట్ చెప్తున్నాడు. వీళ్ళను ఇరికించింది ఎవరో తెలుసా, వీళ్లతో పాటే ఉన్న రీటా కొడుకు. అతడేమనుకున్నాడంటే అందరికంటే ముందే నేను అంకుల్ కి సరెండర్ అయితే నన్ను మా అమ్మను చంపకుండా వదిలేస్తాడని అనుకున్నాడు. ఇంకో రెండో విషయం ఏంటంటే మా అన్న చావుకు కారణం చీఫ్, ఆ కార్పెంటర్. వాళ్ళపై ప్రతీకారం తీర్చుకున్నట్లు కూడా ఉంటుందని వాళ్ళను కరెక్ట్ గా ఇరికించాడు. వాళ్ళను కట్టేసిన తర్వాత ముందుకు వచ్చి తన కోపం తీరా కొడుతున్నాడు. రే చేయితో కొట్టి ఎందుకురా అంత ఇబ్బంది పడుతున్నావు, గన్ తీసుకో, కాల్చి పడే అని అంకుల్ అంటున్నాడు. అప్పుడే హీరో ఒక చెక్ పెట్టాడు. ఇదిగో చూడండి, మీరు గాని ఆ ఇద్దరిని షూట్ చేశారనుకో, పికాసో 3 వాచ్ల కోసమే మీరు ఇదంతా చేస్తున్నారు కదా, అవి మాత్రం మీ చేతికి రానే రావు అని అన్నాడు. వాచెస్ ఎక్కడున్నాయో నాకు మాత్రం
మాత్రమే తెలుసు. మీరు వారిని చంపకుండా ఉంటే మీకు కావాల్సింది నేనిస్తా అని హీరో డీల్ మాట్లాడాడు. రే వీరి కోసమారా నువ్వు ఇంత చేస్తున్నావు? సరే రే అబ్బాయి, నువ్వు హీరోతో వెళ్ళు, ఆ 3 వాచ్లు తీసుకురారా అని రీటా కొడుకు చెప్పాడు. వాళ్ళిద్దరూ వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారో లొకేషన్ ను అంకుల్ చూస్తున్నాడు. అప్పుడు హీరో ఆ కొరియర్ బాయ్ ని కలిశాడు. జపాన్ నుంచి నేను 8 పార్సల్ పంపించాను. అన్నింటిపైన డైనోసార్ స్టిక్కర్ అతికించాను. వాటిని మాత్రం కొంచెం తీసుకురారా బంగారం అని చెప్పాడు. ఈ కొరియర్ బాయ్ కి స్టిక్కర్స్ అంటే చాలా ఇష్టం. ఆ పార్సళ్లపై ఉన్న స్టిక్కర్స్ ను ఇతని చేతికి అతికించుకున్నాడు. ఆ తర్వాత పార్సల్స్ తీసుకొచ్చి హీరోకి ఇచ్చాడు. 8 పార్సల్స్ అని హీరో చెప్పాడు. కానీ వీడు మాత్రం 5 పార్సల్లే తీసుకొచ్చాడు. ఒరే దుర్మార్గుడా, నీకు 8 పార్సల్ అని చెప్పాను కదరా, కానీ 5 తీసుకొచ్చి నా చేతిలో పెట్టావేంటి అని అంటున్నాడు. మిగతావి ఎక్కర్రా అంటుంటే, అయ్యయ్యో వాటిని మర్చిపోయానే, ఈ పాటికే ఆ పార్సల్ బండి బయటకు వెళ్లి ఉంటుంది, అదిగో ట్రక్ పోతుందే అందులోనే వెళ్తున్నాయని చెప్పాడు. అప్పుడు రీటా కొడుకు వెళ్లి డ్రైవర్ కు గన్ చూపెట్టాడు. ఇంకోవైపు హీరో లోపలికి వెళ్లి ఆ పార్సల్లను వెతుకుతున్నాడు. ఇంకోవైపు వీరి లొకేషన్ ను అంకుల్ చూస్తున్నాడు కదా. చాలా సేపటి నుంచి ఒకే లొకేషన్ లో ఉండడంతో అతనికి అనుమానం వచ్చింది. గంట సేపటి నుంచి ఆ లొకేషన్ కదలకుండా ఉండింది. ఏదో సమస్య అని తన మనుషులతో అక్కడికి వెళ్ళాడు. అప్పుడు హీరో రీటా కొడుక్కి తుపాకీ ఎక్కుపెట్టాడు. హీరో చేతిలో ఒక క్యారీ బ్యాగ్ ఉంది. అందులోనే 4 వాచ్లున్నాయి. వాటిని అంకుల్ కు చూపించిన హీరో, ఇవి నీకు కావాలంటే నీ దగ్గర ఉన్నారే ఇద్దరు, వారిని విడుదల చేయాలి. అంకుల్ వారిని వదిలిపెట్టడంతో వారు ట్రక్ లోపలికి వెళ్లారు. వాళ్ళు ట్రక్ లోకి వెళ్ళగానే తలుపులు మూసేశారు. కానీ అదే టైంలో రీటా కొడుకున్నాడే, అతడు హీరో చేతిలో ఉన్న ఆ వాచ్ల కవర్ ను కింద పడేశాడు. ఆ కవర్ ను అంకుల్ తీసేలోపే కరెక్ట్ గా అక్కడికి జపాన్ వాళ్ళు వచ్చారు. స్టార్టింగ్ సీన్ లో ఇదే మనం చూసాం. జపాన్ ముఠాకు అంకుల్ ముఠాకు కాల్పులు జరిగాయి. వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే ఈ నలుగురు ఒక ట్రక్ లో ఉన్నారు కదా, ఆ ట్రక్ పేలిపోయింది. ఈ జపాన్ వాళ్ళు మూన్ వాచ్ కోసమే ఇంత దూరం వచ్చారు. వాళ్ళ వాచ్ ను వారు తీసుకుని మిగతా వాచ్లను అక్కడే పడేసి వెళ్లిపోయారు. నా వాచ్లు మాత్రం ఇక్కడే ఉన్నాయిరా అని ఆ కవర్ ను అంకుల్ తీసుకున్నాడు. సరే ఎవరికి కావాల్సింది వారికి దొరికింది. కానీ ట్రక్ లో నలుగురు ఉన్నారే, వాళ్ళకేమైందని చూస్తే వాళ్ళు చావలేదు, బతికే ఉన్నారు. ట్రక్ నుంచి తప్పించుకుని ఒక టనెల్ లో దాక్కున్నారు. ఇప్పుడు రీటా కొడుకుతో ఎలాంటి కోపం లేకుండా వీరు సాధారణంగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. ఈ నలుగురు జపాన్ నుంచి బయలుదేరడానికి ముందే వీళ్ళు అంకుల్ నుంచి ఇక పర్మనెంట్ గా తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేసుకున్నారు. అదేంటంటే వీళ్ళు చనిపోయినట్లు అంకుల్ ను నమ్మించాలి. అంతకంటే ముందు ఈ గొడవలో అంకుల్ గెలిచినట్లు అతన్ని నమ్మించాలి. అందువల్ల ఈ నలుగురులో ఒకడు అప్రూవర్ గా మారాడు. నువ్వే సరెండర్ కావాలని రీటా కొడుక్కి ఈ చీఫ్ చెప్పాడు. అందువల్ల అతడేమంటున్నాడంటే, మీరు మా అన్నను చంపినట్లు ఒక టాక్ ఉంది కదా, అందువల్ల నేను అతనికి సపోర్ట్ గా మాట్లాడితే నాపై అతనికి ఎలాంటి సందేహం కలగదు. ఇలా ప్లాన్ చేసుకునే వీళ్ళు జపాన్ నుంచి చైనాకు వచ్చారు. అంతేకాదు హీరో ఈ రీటా కొడుకు జపాన్ లో మూన్ వాచ్ ను దొంగిలిస్తే ఆ ఓనర్ దాన్ని వెతుకుతున్నాడు కదా, అతనితో వీడియో కాల్ లో మాట్లాడారు. సార్ మీరు వెతుకుతున్న మూన్ వాచ్ మా దగ్గరే ఉంది. ఆ వాచ్ మీకు కావాలంటే మా కోసం మీరు ఒక పని చేయాలి. కరెక్ట్ గా మేము చెప్పే టైం కి చెప్పే చోటుకి మీ మనుషులను పంపించండి. అక్కడ వేరే గ్రూప్ ఉంటుంది, మీరు వెతుకుతున్న మూన్ వాచ్ కూడా ఉంటుంది. మీ వల్ల అయితే ఆ గ్రూప్ తో పోటీ పడి ఆ వాచ్ ను తీసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు చెప్పినట్లుగానే కరెక్ట్ టైం కు జపాన్ వాళ్ళు వచ్చారు. కాల్పులు జరిపి వాళ్ళకు అవసరమైన ఆ వాచ్ ను తీసుకుని వెళ్లారు. ఈ మధ్యలో ట్రక్ లో ఉన్న నలుగురు ఎలా తప్పించుకున్నారంటే, వీళ్ళు ట్రక్ డ్రైవర్ కు తుపాకీ చూపించి అలా తీసుకువెళ్లే దారిలో నేరుగా కార్పెంటర్ యొక్క వర్క్ షాప్ కు వెళ్లారు. ట్రక్ నుంచి తప్పించుకునేటట్లు దాని అడుగున వెల్డింగ్ చేసి ఒక పార్ట్ తీసేశారు. ఇక చివరగా వీరు చేరుకోవాల్సిన చోటుకు వచ్చి మ్యాన్ హోల్ కు కరెక్ట్ గా పైన ఈ బండిని ఆపారు. ఈ నలుగురు ట్రక్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు కార్పెంటర్ ఒక బాంబు ఫిక్స్ చేశాడు. ఆ ట్రక్ కున్న రంధ్రం గుండా మ్యాన్ హోల్ లోకి వెళ్లారు. ఈ నలుగురు తప్పించుకున్నారు. ఆ 2 ముఠాలు ఫైట్ చేసుకుంటుంటే ఈ బాంబును పేల్చారు. వీళ్ళు అనుకున్నట్లుగానే ఈ నలుగురు చనిపోయారని అంకుల్ అనుకున్నాడు. అప్పుడు కార్పెంటర్ చాలా బాధపడుతున్నాడు. ఇంత కష్టపడి ఎవరి చేతికి అందని ఆ మూన్ వాచ్ ను మనం కొట్టేశాం, కానీ తిరిగి వాళ్లకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందే అని బాధపడుతుంటాడు. అప్పుడు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. ఆ కార్పెంటర్ అనుకున్నట్లు జపాన్ వాళ్ళకి ఇచ్చింది ఒరిజినల్ మూన్ వాచ్ కాదు. హీరో మిస్ అయిన పార్ట్స్ ను ట్రక్ లోపల వెతుకుతున్నాడే, ఇతడు వెతుకుతున్న మూన్ పార్ట్స్ అసలు ఎక్కడా దొరకలేదు. వాచ్ గాని ఇవ్వలేదంటే జపాన్ వాళ్ళు చంపి పడేస్తారు. ఇక వేరే దారి
దారి లేక టక్కున తనకు తెలిసిన ఒక వాచ్ షాప్ కు వెళ్ళాడు. కొంచెం సేపట్లోనే మూన్ వాచ్ లాంటిదే ఫేక్ తయారు చేశాడు. యాక్చువల్ గా దాన్నే జపాన్ వాళ్ళకి ఇచ్చాడు. రే ఇంత పని చేసావా? సరే నువ్వు ఇప్పుడు డూప్లికేట్ వాచ్ వాళ్ళకి ఇచ్చావు, కానీ వాళ్ళది ఫేక్ అని కనిపెడితే ఏం జరుగుతుందిరా అని అడుగుతున్నారు. అప్పుడు హీరో ఎలాగండి కనిపెడతారు, అది ఒరిజినల్ డూప్లికేటా అని నాసా మాత్రమే కనిపెడుతుంది, కానీ వీళ్ళు దాన్ని తీసుకెళ్లి నాసాకి ఇస్తారా ఏంటి? ఇక సమస్య ఏం రాదు అని హీరో మాట్లాడుతున్న క్రమంలోనే డెలివరీ బాయ్ వచ్చాడు. వీరందరి కోసం ఫుడ్ తెచ్చాడు. ఇతడు ఎప్పుడు కూడా హీరోకు పార్సల్ ఇచ్చేటప్పుడు ఆ పార్సల్ పై హీరో అతికించే స్టిక్కర్ ని తీసి దాన్ని ఇతని యొక్క డైరీలో అంటించుకుంటాడు. ఇప్పుడు హీరోకు ఒక పార్సల్ ఇచ్చాడే, దాని నుంచి స్టిక్కర్ ని తీసి ఇతని డైరీలో అతికించుకున్నాడు. అప్పుడు హీరో అనుకోకుండా వాటిని చూశాడు. అప్పుడే హీరోకు ఒక క్లూ దొరికింది. ఆ స్టిక్కర్ ఉన్న పార్సలే హీరోకు చేరలేదు. డెలివరీ బాయ్ స్టిక్కర్ ను తీసేటప్పుడు డెలివరీ అడ్రస్ ఉన్న పార్ట్ కూడా వచ్చింది. ఈ డెలివరీ బాయ్ సగం బ్రెయిన్ తో పనిచేస్తుంటాడు. ఆ పార్సిల్ తీసేటప్పుడు డెలివరీ బాయ్ తో ఎవరో మాట్లాడుతుంటే తీసిన పార్సిల్ ను మళ్ళీ ఆ కన్వేయర్ పైనే పెట్టాడు. ఆ తర్వాత ఆ పార్సిల్ ను ఆఫీస్ వాళ్ళు చూశారు. ఇదేంటి, దీనిపై డెలివరీ అడ్రస్ లేదని ఆఫీస్ లో పక్కకు పెట్టారు. అందువల్లే ట్రక్కులో హీరో ఎంత వెతికినా అది దొరకలేదు. ఏదైనా పార్సిల్ పై డెలివరీ అడ్రస్ లేకుంటే పంపిన వారికే రిటర్న్ పంపిస్తారు కదా. ఇది చూసిన హీరో ఆ మూన్ వాచ్ మన చేతికి వచ్చినట్లేరా అని సంతోషపడుతున్నాడు. మళ్ళీ జపాన్ కు వెళ్లి పంపిన అడ్రస్ లో రిసీవ్ చేసుకున్నాడు. అప్పుడు కార్పెంటర్ కు ఇంకో అనుమానం వచ్చింది. ఈ మూన్ వాచ్ మనకు దొరికింది, కానీ అంకుల్ కి ఇచ్చిన పికాసో 3 వాచ్లు పోగొట్టుకున్నాం కదా అంటున్నాడు. అతన్ని ఖుషి చేసేలా హీరో ఫైనల్ ట్విస్ట్ ఇచ్చాడు. అప్పుడు హీరో తన చేతిపై ఉన్న షర్టును వెనక్కి లాగితే ఆ చేతికే 3 వాచ్లు ఉన్నాయి. అరే అయితే అంకుల్ కు ఏం వాచ్లు ఇచ్చావురా అని అడిగారు. ఇంకోవైపు అంకుల్ ఆ 3 వాచ్లను ఫారిన్ కు చెందిన వారిని రప్పించి వాటిని అమ్ముతున్నాడు. వాళ్ళు వాచ్ ను లైట్ గా ఓపెన్ చేస్తే అది పార్ట్లుగా కింద పడింది. తప్పు చేశారని ఇతడు పనిష్మెంట్ ఇచ్చేవాడు కదా, మరి ఇతడు తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వరా? వాచ్ తీసుకోవడానికి వచ్చిన ఫారిన్ వాడు మామూలుడు కాదు. నన్నే మోసం చేయాలని చూస్తావా అని సైగ చేయడంతో అతని అనుచరుడు టప్పున కాల్ చేశాడు. మళ్ళీ హీరోను చూపించారు. నేను అతనికి డూప్లికేట్ వాచే ఇచ్చాను, వాడు ఎవరికీ అమ్మనంత వరకు సమస్య లేదు, కానీ అమ్మడానికి ప్రయత్నిస్తే వాడిని పూడ్చడానికి గొయ్యి తవ్వాల్సిందే అంటుంటాడు. సరే అదంతా ఎందుకు, ఈ మూన్ వాచ్ అమ్మి కోటీశ్వరులం అవుదాం అని నలుగురు స్టైల్ గా నడుస్తుంటే ఈ సినిమాను ముగించారు. మా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.